హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విడెన్ తెలుగు. నేను మీ సందీప్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వచ్చాను. అదే మన అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసిన పోలీస్ స్టేషన్ ఈ గోదావరి నది ప్రవాహం పక్కనే ఉంటుందండి. అదే దేవీపట్నం అనే విలేజ్. ఇది గోదావరి నది ప్రవాహం తీరాన ఉండేదండి. ఇది ఒక మేజర్ పంచాయతీ. సో గోదావరి ముంపు వల్ల మొత్తం పోయింది. సో మీకు కనిపిస్తుంది చూడండి, పెద్ద బిల్డింగ్ లాగా దాని పక్కన ఉండే శిథిలావస్థకు చేరింది చూడండి, అదే పోలీస్ స్టేషన్ అండి. అల్లూరి సీతారామరాజు గారు అప్పట్లో ఇలాంటి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేనప్పుడే ఎంతో బ్రిటిష్ వాళ్ళని ఛాలెంజ్ చేసి మరి 5 స్టేషన్లతో పాటు దీన్ని దేవీపట్నం ఇది కూడా ఒకటండి. పెద్దగా కనిపిస్తుంది లేటెస్ట్ పోలీస్ స్టేషన్ అది. దానికి 2 బిల్డింగ్ల మధ్యన శిథిలావస్థ పెంకులు ఎగిరిపోయి శుభ్రం ఎగిరిపోయి చూడండి, ఆ పోలీస్ స్టేషనే ఆయన దాడి చేసింది. సో ఆ బిల్డింగ్లా కనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత కట్టిన పోలీస్ స్టేషన్ అది. ఇంతకుముందు దీనికి కనెక్టివిటీ అంతా బాగానే ఉండేది. ఈ విలేజెస్కి సుమారు 10,000 మంది జనాభా ఉండేవారు. సో ఇదేంటంటే ఒక మేజర్ పంచాయతీ. కాకపోతే గోదావరి ముంపు గ్రామం వల్ల దీన్ని వేరే దగ్గర తరలించేశారు. మొత్తం ఇక్కడే వ్యవస్థ ఇప్పుడు ఏమీ లేరు, ఎవరు నివసించట్లేదు. చూడొచ్చు కదా, చూడండి ఆ స్టేషన్. ఆ పెద్ద బిల్డింగ్ పక్కన కనిపిస్తుంది చూడండి, చిన్నది. అవతలేపు చిన్న రూమ్ లా ఒకటి ఉండి, అవతల పెద్ద బిల్డింగ్ మధ్యలో ఉంది చూడండి, అదే అనమాట. అల్లూరి సీతారామరాజు గారు అప్పుడు ఎంతో ఛాలెంజింగ్ గా ఈ 5 స్టేషన్లపై దాడి చేశారు. అందులో ఇది ఒకటి, బ్రిటిష్ వారి పైన దేవీపట్నం పోలీస్ స్టేషన్ ఇది. వీటితో పాటు రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి, వీటన్నిటితో పాటు దీని మీద కూడా ఒకేసారి వేసారన్నమాట. ఇది కూడా మనకు కనిపిస్తున్నది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా మీకు చెప్పాలి. గోదావరి ప్రవాహ తీరాన్ని మనకి ఆంధ్రుల కళ కింద చెప్పుకోగలిగిన ఎన్నో దశాబ్దాల కళ అది. అదేనండి మన గోదావరి పరివారిక ప్రాంతంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్. ఎన్నో తరాల వారి కళ ఇది. సో ఇది గనక వస్తే నిజంగా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు. దీన్ని ఇందిరాసాగర్ అని ప్రస్తుతానికి అంటున్నారు. దీనికి 48 గేట్స్ ఉన్నాయండి. సో ఈ 48 గేట్స్ నిర్మించారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి చేసుకోలేదు, వర్కింగ్లో ఉంది. ఒకవేళ కానీ ఇది కానీ కన్స్ట్రక్షన్ పూర్తి అయింది అనుకోండి, ఎన్నో లక్షల క్యూసిక్ల వాటర్ ఇక్కడ 3,06,00,000 క్యూసిక్ వాటర్ని రిజర్వ్ చేసుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇంకా ఎక్కువ రిజర్వ్ చేయొచ్చు. ఎన్నో లక్షల ఎకరాలకి మనం సాగునీరు అందించదు. తాగునీరు ప్రాబ్లం కూడా పోతుంది. సో ఎంతో ఆంధ్రుల అన్నపూర్ణగా ఎన్నో దశాబ్దాల నుంచి కళగా మాత్రం మిగిలిపోయిన ఇదిగోండి మన పోలవరం ప్రాజెక్ట్ ఇది. చూసారా గోదావరి నీటి ప్రవాహం నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఆ వ్యూ. మీకు ఆ పక్కనే కనిపిస్తుంది చూడండి, కొండను ఆనుకొని దీనికి ఒక మెగావాల్ట్స్తో ఒక పవర్ జనరేట్ చేయడానికి అది కట్టారండి. సో పవర్ ప్లాంట్ అనమాట. ఆ కొండ కింద కనిపిస్తుంది చూడండి, అది పవర్ ప్లాంట్ కింద. అంటే సో దీంతో వచ్చిన ఎనర్జీని జనరేట్ చేసి అక్కడ పవర్ అనేది జనరేట్ చేస్తారు. సో దీనివల్ల లాభాలు ఎంత ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఎన్నో అందమైన గ్రామాలను ఇక్కడ మనం కోల్పోయాం. దాదాపు 250 గ్రామాలు ముంపు గురయ్యాయి. అందులో ఖమ్మంలో తెలంగాణలో 5 గ్రామాలు, మనకు వచ్చేసి మిగిలినవన్నీ. సో వాళ్ళందరికీ ఒక ప్యాకేజ్ ఇచ్చేసి వేరే దగ్గరికి తరలించారు. వాళ్ళ జాబ్స్ కానీ వేరే విధంగా అన్ని విధాల గవర్నమెంట్ అనేది హామీ ఇచ్చి వేరే దగ్గరికి వారిని తరలించారు. సో ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది. సో చూసారు ఎంత అందంగా ఉంది ఈ పోలవరం ప్రాజెక్టు. కొండను చెక్కి అక్కడ ఎంతో బాగా కొన్ని కాంక్రీట్ ఎన్నో కిలోమీటర్ల లోపల 150 అడుగుల కిందకి కాంక్రీట్ని నిర్మించారు. దానికి పక్కనే చిన్న కాపర్ డామ్ కూడా ఉంటుంది. వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఇంతకుముందు గోదావరి నది ప్రవాహం వేరే విధంగా ఉండేదన్నమాట. అంటే పక్కనే ఉన్న ఒక సముద్రంలోకి వెళ్ళిపోయే ఈ యొక్క గోదావరి నదిని ఆ ఫ్లోని డైవర్ట్ చేసి ఒక ఆనకట్టు కట్టారు ఇక్కడ. సో ఇదే గోదావరి మీద కట్టినటువంటి పోలవరం ప్రాజెక్ట్. చూడండి ఎంత బాగుందో. ఈ ప్రాజెక్టు అనేక దశాబ్దాల నుంచి మన ఆంధ్రుల కళనే చెప్పుకోవాలి. మరి ఎప్పటికి పూర్తవుతుందో, ఇంకా ప్రభుత్వాలు దీనిపై ఇంకా దృష్టి పెట్టి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఎన్నో ప్రభుత్వాలు దగ్గర ఎన్నో శతాబ్దాల కింద నుంచి కళ ఇది, ఈ ప్రాజెక్ట్ కళ. ఇవన్నీ ముంపు గ్రామాలు, ఇవన్నీ ముంపు గ్రామాలే కనిపిస్తూనే ఉన్నాయి కదా, అన్ని ముంపు గ్రామాలు అన్నమాట. దేవీపట్నం దాటిన తర్వాత వచ్చింది ఇది ఇంకో ముంపు గ్రామం అన్నమాట ఇది.
కనిపిస్తుంది చూడండి, గుబురు గుబురుగా ఉంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మన రామ్ చరణ్ గారిది ఇది అయింది కదండి, ఆ మూవీ పేరేంటి లేటెస్ట్ గా రంగస్థలం, ఇక్కడే షూట్ చేశారండి అది, ఈ విలేజ్ లోనే, ఆ గుబురుగా ఉన్న దగ్గర.